హరి ఓం. ప్రియ పుత్రులారా, మొన్న పొదిలిలో జగన్ మాజీ ముఖ్యమంత్రి పొగాకు రైతులను ఏదో సమస్య మీద వెళ్ళినప్పుడు వాళ్ళని ఆ కార్యక్రమంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా ఒక 30,000 మంది నుండి 40,000 మంది పై మాటే వస్తారు అన్న మాట ఇటీవల నేను చదివి ఉన్నాను, వీడియోల్లో విని ఉన్నాను. ఏది ఏమైనా జనసందోహం ఎక్కువే ఉంటుంది. కడపలో కూటమి తెదేపా చేసుకున్న మహానాడులాగైతే ఉండదు. ఖాళీ కుర్చీలతో జనం క్రిక్కిరిసే ఉంటారు. అందులో కొంతమంది ఒక 500 మంది దాకా ఆడవాళ్ళు, 50 మంది ఆడవాళ్ళు బ్లాక్ బెలూన్స్ పట్టుకొని వచ్చారు అన్న వార్తల నేపథ్యంలో నాగేష్ గంగుల వీడియోలో కూడా అతడు బాగా చర్చించాడు. అదే విషయాన్ని నేను స్పృశించదలుచుకొని ఈ వీడియో చేస్తున్నానండి. బ్లాక్ బెలూన్స్ పెట్టుకొని వచ్చారు, ఓకే, అది వాళ్ళ హృదయం నుండి సహజ సిద్ధంగా వచ్చినటువంటి వ్యతిరేకత అయితే అందుకు అభ్యంతరం కూడా లేదు. కానీ జాకెట్ ముక్కలు 500 రూపాయలు, చీర కూడా కాదండి పాపం, వాళ్ళ పేదరికం తగలయ్యా. జాకెట్ ముక్కలు 500 రూపాయలు. మామూలుగా పొలంలో కూలికి వెళ్తే 250 ఇస్తారు, వాళ్ళకి డబుల్ కూలీ వస్తుంది, ఓ జాకెట్ ముక్క వస్తుంది అనుకొని వచ్చారట. నిజమేనమ్మా, మీ ప్రాణమానాల విలువ జాకెట్ ముక్కేనా? 500ఏనా 2 రోజుల కూలీ, ఓ జాకెట్ ముక్క మీ ప్రాణం విలువ? ఎందుకంటే ఈ రాజకీయాలు ఎంత క్రూరమైనవంటే, మిమ్మల్ని ఎవరు పంపారో వాళ్ళే మిమ్మల్ని చావగొట్టి తమ ప్రత్యర్థుల మీద వేయగలరు. దాన్ని మహారచ్చ చేసి రాజకీయం చేసుకోగలరు. అక్కడ మీ ప్రాణాలకి కానీ మీ మానాలకు కానీ విలువే లేదు. సజావుగా సంపాదించుకున్నది దానితో తృప్తి పడండి, ఈశ్వరుడు మీకు సమృద్ధినిస్తాడు. ఇలాంటి పక్కదారులు పడితే ప్రాణాలకు ముప్పే. ఏమి ఉంటారమ్మా, ప్రజాబాహుళ్యంలో ఇంత అవినీతి ఉన్నాక ఇక మీరేమి అనగలరు నాయకుల అవినీతి అని? మీ స్థాయిలో మీరు అవినీతి చేస్తున్నారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అవినీతి చేస్తున్నారు, అంతే. నిలదీసే అర్హత నైతికత ఎప్పుడుంటుంది? మనం అవినీతికి పాల్పడనప్పుడు అప్పుడు అవినీతి చేసేవాడిని నిలదీయగలం. మన దగ్గర నీతి ఉంటే అవినీతి పరుణ్ణి నిలదీయగలం. మన దగ్గర ధర్మం ఉంటే అధర్మ పరుణ్ణి నిలదీయగలం. మన దగ్గరే అవి ఉన్నప్పుడు అవతల వాడిని నిలదీస్తే ఏముంటుంది? తుస్సు బుస్సు ఉంటుంది, తప తుస్సు బుస్సు మాటలు ఉంటాయి, అంతే. మాటలు కూడా నత్తిగా వచ్చేస్తాయి, అంతే. ఇక కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తప్పకుండా మిమ్మల్ని ఎవరు పంపారో వాళ్ళు మీకేమో బ్లాక్ బెలూన్స్ ఇచ్చారు, మరొకరికి నీలం బెలూన్సో లేకపోతే కాషాయ బెలూన్సో, ఎవరి కార్యక్రమానికి మిమ్మల్ని పంపారో వాళ్ళ రంగు బెలూన్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు మిమ్మల్ని తంతారు. పెద్ద గొడవ అవుతుంది, ఆవు అంటే చావు కొడతారు. పలానా వాళ్ళ కార్యక్రమానికి బ్లాక్ బెలూన్స్ పెట్టుకొని వెళ్తే ప్రజా వ్యతిరేకతని భరించలేకుండా ఉన్నది సదరు పార్టీ, కాబట్టి మా వాళ్ళని చంపేశారు అంటూ మళ్ళీ వాళ్ళే రచ్చ చేయగలరు. రూపాయి కాంపెన్సేషన్ కూడా ఇవ్వరు. మీ బ్రతుకులకి మీకెటు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మ. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. కర్మఫలం విడిచిపెట్టదు. ఆలోచించుకోండి. కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు ఎండలో పొలంలో చేసే కూలీ కంటే ఇదిగో ఈ రాజకీయ పార్టీలకు కూలీకి వస్తే బిర్యానీ వస్తుంది, మందు ప్యాకెట్ వస్తుంది, జాకెట్ ముక్కలు వస్తాయి అనుకుని వస్తే అది ఒకవేళ ఈశ్వరుడు గనక మీకు కర్మఫలాన్ని దండనని ఇవ్వదలుచుకుంటే మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళరమ్మా. ఇంట మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ బిడ్డలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. అవినీతికి పాల్పడే ముందు అవినీతిపరుడైన నాయకుల్ని నిలదీయాలంటే కూడా మీ దగ్గర నైతికత ఉండాలి. పరిశీలించవలసిందిగా ఆ కూలీలకి సభలకు వచ్చే సామాన్యులని, నిరుపేదల్ని హెచ్చరిస్తూ హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము, విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. Thank you for watching.